నేను ఇంతకు ముందులా కొన్నిసార్లు రేవంత్ రెడ్డి గారి గురించి ఆయన సీఎం అయిన కొత్తల్లో కొన్ని వీడియోలు వదిలాను. ఏంటంటే పులి దిగిందని మీకు వెన్నులో వణుకు పుడుతుందా, సింహాలు వచ్చినాయని కాళ్ళ కింద సముద్రాలు వస్తున్నాయా అని. అవి అప్పుడు వచ్చినాయి వాళ్ళందరికీ. ఎవరికి వచ్చినాయి? మన కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, కవితకి, తర్వాత హరీష్ రావుకి, వీళ్ళ నలుగురికి వచ్చినాయి. వీళ్ళ నలుగురు రాష్ట్రాన్ని పాడు చేసినంత ఇదిగా మన తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకులు పాడు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారంటే ఆయన ఒక డెవలప్మెంట్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ఆయన ఒక ఐటీ శాఖను తీసుకొచ్చి హైటెక్ సిటీని చేశారు. తర్వాత ఇప్పుడు వచ్చిన కేసీఆర్ గారు వచ్చే ఎక్కడికక్కడికి చల్లగా సప్పగా చేసి చాలా వరకు రాష్ట్రాన్ని పాడు చేశారు. ఇప్పుడు సైలెంట్గా వచ్చినా కానీ సింహం సింగల్గానే వస్తుంది. సింగల్గా వచ్చి పంజాబ్ విసిరిందంటే ఆ రేంజ్ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తుంది. మరి 178 కోట్లని పెట్టుబడులుగా పట్టుకొచ్చారు అంటే మన రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం పట్టుకొచ్చారు ఆయన. యువతకు ఉద్యోగాల కల్పితం కోసం పట్టుకొచ్చారు ఆయన. నేనే మొన్న కూడా అన్నాను, ఏంటో సింహం ముసుగేసింది, సింహం పులి సైలెంట్ అయిపోయింది అని అన్నాను. కానీ ఈ రకంగా పంజాబ్ విసురుతుందని నేను అనుకోలేదు. ఇటువంటి థ్రిల్లింగ్ న్యూస్ని, ఇటువంటి ఆనందకరమైనటువంటి విషయాలని మన తెలంగాణ రాష్ట్రానికి పట్టుకొచ్చి మన యువతకి ఇటువంటి బంగారు భవిష్యత్తుని ఇవ్వడం కోసమే, ఇటువంటి కార్యక్రమాల కోసమే ఇటువంటి పెట్టుబడులను తీసుకొస్తుందని నేను కూడా ఊహించలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే గ్రేట్ అయింది. ఇంతకుముందు కూడా నిజమే, ఇన్ని వేలకు పెట్టుబడులని ఏ రాష్ట్రం పట్టురాలేదు. కానీ మరి పట్టుకొచ్చాడు అంటే రేవంత్ రెడ్డి గారి గ్రేట్నెస్ని మెచ్చుకోవాలి. ప్లస్ మరొకసారి కూడా చెబుతున్నా, సింహం ఎప్పటికైనా సింగిల్గానే వస్తుంది. ఇంకా ఏవేవో గుంపులుగా ఉంటాయి. ఆ గుంపులలో కొట్టుకుపోవడమైన సింహాలు, పులులు ఎప్పటికీ కొట్టుకుపోవు. అదే మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇందిరమ్మ గృహ కల్పన నుంచి కూడా ఆయన చాలా వరకు వెరిఫికేషన్ పెట్టించి ఇంటింటికి సర్వే పెట్టి ఎవరికి ఇళ్ళు ఉన్నాయా, ఎవరికి ఇళ్ళు లేవా అని చెప్పి అన్నీ కనుక్కొని కూడా ఇళ్ళని మంజూరు చేస్తున్నారు. అది కూడా నా పరిధిలోకి వచ్చింది. నేను కూడా దానిలో ఒక భాగస్తురాలిని, ఒక బాధ్యురాలిని కూడా. నాకు కూడా ఇల్లు లేదు, నేను కూడా అప్లికేషన్లో పెట్టుకుంటే నాకు కూడా అటువంటి అవకాశము, అటువంటి సమయము, సందర్భము వచ్చింది. ఏమో మరి ఇక రేవంత్ రెడ్డి గారి ద్వారా ఆయన తరపు నుంచి ఎంతమంది నిరుపేదలకు, ఎంతమంది ఇల్లు వాకిళ్ళు లేని వాళ్లకు ఇల్లు వాకిళ్ళు వచ్చి వాళ్ళు ఎంత సుఖ సంతోషాలతోటి ఉంటారో, మన తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత సస్యశ్యామలాన్ని చేయడానికి ఇటువంటి మంచి పనులను పూనుకొని ఇటువంటి మంచి కార్యక్రమాలని చేస్తారో అని కూడా నేను కూడా అనుకుంటున్నాను. ఇప్పుడు యువతకి ఇప్పుడు 2-3 ఏళ్ల బట్టి ఉద్యోగాలు లేవు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టులు అయితే అసలు పడలేదు. హోంగార్డ్ ఏంటి, కానిస్టేబుల్ ఏంటి, ఎస్ఐ ఏంటి, డీజీపీ ఏంటి, తర్వాత ఇవన్నీ గ్రూప్ 1, గ్రూప్ 2లు పడ్డాయి. కానీ సిఐ పోస్టులు ఏంటనేవి పడలేదు. ఇప్పటి నుంచి అవి కూడా పడతాయని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి అమెజాన్ మన రాష్ట్రంలో, మన ఇండియా కంట్రీలోనూ ఒక పెద్ద ఫేమస్ అయిపోయింది. అమెజాన్ అనేది ఏంటంటే మన ఇండియన్ కంట్రీలో ఏ రాష్ట్రంలోనైనా ఒక సోషల్ మీడియా పరంగానే కానీ దేనికైనా కానీ, చిన్న వస్తువుకే పెద్ద వస్తువుకే దేనికైనా కానీ అమెజాన్ అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఈయన తీసుకొచ్చినటువంటి ఈ పెట్టుబడులని అన్ని రకాలుగా అందరికీ ఉపయోగపడేటట్టు, మెయిన్ యువతకి, ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగస్తులైనటువంటి యువతకి మంచి అవకాశాలను కల్పిస్తూ, మంచి ఉద్యోగాలను ఇస్తూ, ఐటీ రంగంలో ఎంతవరకు అయితే ఐటీ చదివినటువంటి యువత ఉందో వాళ్ళందరికీ మంచి భవిష్యత్తుని ఇవ్వడం కోసమే రేవంత్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్లని ఇలా పెట్టుబడి కింద తీసుకొని వచ్చారనమాట. దానికి కూడా ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. అతను ఏంటంటే ఒక రేంజ్లో చేస్తారనమాట. ఇప్పుడు 1 సంవత్సరం పాటు సైలెంట్ అయినంత మాత్రాన మిగతా 4 ఏళ్ళు ఖాళీగా సైలెంట్గా కూర్చోరు. విసురుతుంది. పులి అనేది ఒక పంజా విసిరినప్పుడు ఆ దెబ్బ ఎక్కడ తగిలిద్దో, ఎవరికి తగిలిద్ది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో యువతకి మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుందని, మంచి భవిష్యత్తుని మన ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఇస్తారని కూడా కోరుకుంటున్నాను.